కొన్ని అనుమానాలు ఉంటాయి. పక్క రాష్ట్రాలలో జరుగుతున్న పరిణామాల నుంచి మొదలు పెడితే నాయకుల మధ్యలో ఉన్న భిన్న అభిప్రాయాలు కొంతకాలం ఇలాంటి అనుమానాలు అపోహలకు దారితీస్తాయి. కానీ ఒక రిచ్ కల్చర్ నుంచి వచ్చిన తెలంగాణ కల్చర్, we are not going to settle scores with our policies. If someone is having some objection, vengeance or anything, I don't mind. If they wanted to settle scores with me personally, I don't mind. I'll take it up. At the same time, my government is not ready to take up with it the cost of my state growth, my state development. I'm there to support. I'm there to take a policy, transparent policy. I'm there to encourage investments. I'm there to support, protect your investment. At the same time, your profit also. మీ పెట్టుబడులకు రక్షణ కల్పించడమే కాదు, మీ పెట్టుబడులకు లాభాలు వచ్చే విధంగా మీ వ్యాపారాలను ప్రోత్సహించే బాధ్యత మా ప్రభుత్వానిది, నాది అని చెప్పి మీ అందరికీ ఈ వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా. పొలిటికల్ పార్టీస్కి, పొలిటికల్ లీడర్స్కి దే హ్యావ్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్, దే హ్యావ్ దేర్ ఓన్ ప్రయారిటీస్. ఐ డోంట్ సే ఇట్ ఈస్ రాంగ్. అట్ ద సేమ్ టైం మీరందరూ అందులో పడి అలాంటి వాళ్ళు సృష్టించే అనుమానాలకు మీరు ఊతమిస్తే అది అంతిమంగా మీ వ్యాపారానికి తీరని నష్టం అవుతుంది. రాజకీయాలలో ఒకే కుర్చీకి పోటీ పడ్డప్పుడు కొన్ని ఉంటాయి. అదే కుర్చీలో కూర్చోవాలని 10 మంది అనుకున్నప్పుడు మిగతా 9 మంది నిరాశ చెందుతారు. అది కుటుంబానికి సంబంధించింది కావచ్చు, కులానికి సంబంధించింది కావచ్చు, ప్రాంతానికి సంబంధించింది కావచ్చు, వ్యక్తులకు సంబంధించింది కావచ్చు, ఉంటాయి ఇవన్నీ. కానీ మీరు వాళ్ళు సృష్టించే అపోహలకి లోనయ్యి మీరు వాటిని వేగంగా వ్యాపింపజేయడానికి ప్రయత్నం చేస్తే అది అంతిమంగా మీ అందరికీ, మనందరికీ, తెలంగాణ రాష్ట్రానికి, దేశ సంపద కూడా నష్టాన్ని చేకూరుస్తుంది. అలాంటి అపోహలు ఏమైనా ఉంటే తొలగించడానికే ఈరోజు ప్రత్యేకంగా సమయం తీసుకొని మీ దగ్గరికి నేను రావడం జరిగింది. ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్నా. ఇన్వెస్ట్మెంట్స్ కోసము రోడ్ షోలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సింగపూర్, జపాన్, సౌత్ కొరియా, దుబాయ్ లాంటి నగరాలకు పర్యటన చేస్తున్న మేము, మీరు రండి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, మా నగరాన్ని అభివృద్ధి చేయండి అని విదేశాలకు వెళ్ళి దావోస్ లాంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీద వెళ్ళి ఆహ్వానిస్తున్నప్పుడు నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, ఇతర దేశాల నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తున్న మేము ఈ నగరంలో, ఈ రాష్ట్రంలో, ఈ దేశం అభివృద్ధి కోసం పాటుపడుతున్న మిమ్మల్ని ఎందుకు ప్రోత్సహించము? ఎవరినో వెళ్ళి ఎక్కడి నుంచో భాష రాని వాడిని, భావం తెలియని వాడిని, ఈ ప్రాంతంతో అనుబంధం లేని వాడిని మా నగరానికి వచ్చి పెట్టుబడులు పెట్టండి, మీకు అవకాశాలు కల్పిస్తామని చెప్తున్న మేము ఇక్కడనే పుట్టి, ఇక్కడనే పెరిగి మీ సంపదను మొత్తం ఈ జాతికి అంకితం చేసే మిమ్మల్ని ఎందుకు వదులుకుంటామని మీరు ఆలోచన చేస్తున్నారు? అంటే అపోహలు సృష్టించే వాళ్ళ ఆలోచనలతోని మీరు ప్రయాణం చేస్తే ఇలాంటి అపోహలు వస్తాయి. అందుకే మొట్టమొదటి ప్రాధాన్యత మీకే. మీరు పోటీ పడండి, పాలసీలు అడగండి, ఇంప్రూవ్మెంట్ ఎట్లా చేయాలో చెప్పండి, మీ అనుభవాన్ని మాతో పంచుకోండి. మన నగరాన్ని ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దుకుందాం. ఐ మే నాట్